తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కూలింది అనేటటువంటి క్వశ్చన్ మార్క్ అందరిలో ఉన్నది. దాన్ని సరిగ్గా కట్టకపోతే కూలింది అనేటటువంటి ఆన్సర్ కూడా దాని పక్కనే ఉంటుంది. ఎందుకు సరిగ్గా కట్టలేదు అంటే, ఇప్పుడు సుమారు 250 కోట్లు మింగినటువంటి తిమింగలం దొరికింది ఏసీబీ అధికారులకు. ఇట్లాంటి తిమింగలాలు ఇంకా చాలా ఉన్నాయి. అవి స్లోగా బయటకు వస్తున్నాయి. ఒక్కొక్క తిమింగలాన్ని పట్టుకొని బయటకు తీసుకురావడానికి టైం పడుతుంది. ఇట్లాంటి తిమింగలాలు చాలా ఉన్నాయని చెప్పి ప్రజలు చర్చించుకోవటం జరుగుతుంది. ఏసీబీ అధికారులు యాక్టివ్గా ఉన్నట్టు దీని అర్థం. ఇంకా ఉన్నాయి తిమింగలాలు, బయటకు వస్తాయి, స్లోగా వస్తాయి, తొందర ఏమీ లేదు, స్లోగా వస్తాయి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్లోగానే వస్తాయి, కేసులు కూడా స్లోగానే పరిష్కరిస్తాం, ఏమి తొందర ఏమీ లేదు అని చెప్పి వారు కూడా అంటున్నారు. ఏదైనా స్లోగానే పని చేస్తే దాని యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. మందు స్లోగానే పనిచేయాలి, స్పీడ్గా పనిచేస్తే పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని స్లోగానే చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ మాట అంటున్నారు. ఇట్లాంటి తిమింగలాల గురించి వేట మొదలైంది. ఆల్రెడీ లిస్టులో ఇంకా ఉన్నారు. వాళ్ళు కూడా ఆ కలువు నుంచి బయటకు వస్తారు. ఆలోచించండి ప్లీజ్. బివి ప్రసాద్, హైదరాబాద్.